Yes, sir. Veera, we actually okay. Strings kada. Okay, strings వచ్చేసి how to create and how to read and that right. అలాగే వచ్చేసి getters వచ్చేసి ఎందుకు వాడకూడదు ఏం చెప్పాము వచ్చేసి what is the reason for that? Why we should not use getters? Because that is already deprecated, actually removed from the C language. If you still use it, your program will get executed, but you will get a warning that it's like getters is no longer in use, or it's a danger to use getters and also because that creates an error called a buffer overflow. Okay, buffer overflow. Alage in case of getters, okay. ఏం చెప్పాము fgetters అని చెప్పాము కదా ఇట్స్ లైక్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్ యాక్చువల్లీ fgetters లో వచ్చేసి ఏమేమి చెప్పాము నాన్న నేమ్ ఆఫ్ ది అరే అలాగే వచ్చేసి సైజ్ ఆఫ్ అని చెప్పి డేటా టైప్ నేమ్ దెన్ ఐ సెట్ దిస్ std in రైట్ ఓకే సో ఒకటి మనం మర్చిపోయింది ఏంటి అంటే ఇక్కడ ఒకటి నాన్న వచ్చేసి ఇట్స్ లైక్ స్టార్ సంథింగ్ లైక్ ఇప్పుడు నా అరే వచ్చేసి లైక్ క్యార్ నేమ్ size 10 కనుక ఉందనుకోండి నేను సో యూ హావ్ టు పుట్ దట్ యాక్చువల్లీ ఓకే ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఓకే ఒకసారి చూడండి కదా ఇట్స్ లైక్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ దేర్ ఇస్ అ సైజ్ ఆఫ్ క్యార్ స్టార్ 10 ఓకే సో క్యార్ స్టార్ ఎంత అయితే అయిందో ఆ సైజు ఇంటూ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని లేదు ఐ నో దట్ సైజ్ ఆఫ్ క్యార్ ఇస్ ఓన్లీ 1 byte దట్ ఇస్ ఆల్వేస్ 1 byte ఓన్లీ సో ఇన్ దట్ కేస్ డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద సైజ్ ఆల్సో అని వచ్చేసి ఈ అరేలో నువ్వు ఆ క్యారెక్టర్ టైప్ ఆఫ్ అరే స్ట్రింగ్ సైజ్ ఎంత ఇచ్చావో డైరెక్ట్ గా నంబర్ అయినా రాయొచ్చు అన్న లేదు అనుకుంటే సైజ్ ఆఫ్ క్యార్ స్టార్ 10 అని చెప్పి రాసుకోవచ్చు ఇఫ్ దిస్ ఇస్ 20 కనుక అనుకుంటే యూ హావ్ టు 20 ఓకే నేను సో దట్ మీన్స్ 20 bytes ఆఫ్ స్పేస్ అలొకేట్ చేయి దాన్ని నేమ్ అన్న ఒక ఏరేకి ఇవ్వు ఎక్కడి నుంచి తీసుకుంటాను డేటా వచ్చేసి స్టాండర్డ్ ఇన్పుట్ బఫర్ అని చెప్పి ఓకే నేను సో ప్లీజ్ నోట్ ఆఫ్ ఇట్ ఓకే దట్స్ అ స్మాల్ కరెక్షన్ ఓవర్ దేర్ అలాగే fgetters అంటే నాన్న స్పేస్ ఇవ్వకండి కలిపి రాయాలి పేరులో ఎక్కడ స్పేస్ ఉండవు గుర్తుపెట్టుకోండి వాట్ ఎవర్ వి రైట్ ఇన్ సి విత్ ఇన్ ద నేమ్ లో ఎక్కడ స్పేసెస్ వచ్చేసి ఉండవు నాన్న యు నో ఇలాగ గెట్ క్యార్ అని చెప్తే కలిసి ఉండదు అంతేగాని గెట్ సెపరేట్ చేసి క్యార్ అని రాయకూడదు అలాగే fgetters అంటే కలిపి రాయాలి నాన్న వచ్చేసి అర్థమవుతుందా లేదా స్కాన్ ఎఫ్ అని అంటే స్కాన్ అని చెప్పి స్పేస్ ఇచ్చి ఎఫ్ లో అలా ఉండవు గుర్తుపెట్టుకోండి ఏ నేమ్ లోను స్పేస్ అన్నదే ఉండదు if you are doing it please make a note of it okay try not to use that right ఏ పేరులోను స్పేసెస్ వచ్చేసి ఉండవు అన్న ఓకే can anyone read out the syllabus actually the updated syllabus that I shared to you people okay fast గా చెప్పేస్తే నేను అన్ని టచ్ చేద్దాం చెప్పండి నా 15 minutes లో ఏముంది okay string manipulation functions after that functions what is that functions categories of functions parameter passing mechanism okay passing an array to function okay scope storage process what is that scope recursion okay recursion versus iteration okay ఇంకా recursive solutions for factorial GCD Fibonacci okay ఇంకా unit 6 unit 6 లో ఏమున్నాయి pointers structures చివర్లో యూనియన్ ఇంకా సిలబస్ అన్ఫార్చునేట్లీ సిలబస్ ఇంకా యాడ్ చేశారు లాస్ట్ టైం ఉండేదానికి టైం లేదా ఓకే నాన్న సో చెప్తున్నాం కదా నాన్న మీ దగ్గర ఉన్న ప్రతి సిలబస్ కి ఐ మేడ్ ఏ వీడియో అరౌండ్ 10 minutes 15 minutes 20 minutes for each and every topic and uploaded in the YouTube లైక్ మా ఇంట్లోనే వైట్ బోర్డ్ పెట్టి చెప్తాను నేను ఇక్కడ బోర్డు మీద ఎలా చెప్తామో ఏంటో ఆ కాన్సెప్ట్ అవన్నీ ఉంటాయి ఓకే సో ఇన్ కేస్ ఇక్కడ మనం కవర్ చేయలేదు డోంట్ వరీ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద యూట్యూబ్ అండ్ ఆబ్వియస్లీ ఐ విల్ షేర్ ద నోట్స్ నో ప్రాబ్లం రైట్ ఓకే వెరీ గుడ్
సో నేను మీకు ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఫంక్షన్స్ వరకు ఉన్నట్టుంది. నోట్స్ మీకు మొన్న షేర్ చేసిన దాంట్లో గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టాను కదా. ఇట్స్ లైక్ స్ట్రక్చర్స్, స్ట్రింగ్స్, అలాగే వచ్చేసి పాయింటర్స్, అవి సపరేట్గా ఉంటుందేమో పెట్టేస్తా సాయంత్రం, రైట్? ఓకే, జస్ట్ విల్ స్టార్ట్ దిస్. ఓకే, సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ manipulations. Okay, manipulation functions, string manipulation functions, or you can call them as string handling functions. String handling functions. Okay, so whatever the name you can call them as, okay, so they are actually some functions related to strings, right? So string manipulation, or you call them as a string handling functions. Okay, so there are a list of functions or predefined functions are available. Okay, so if you know those functions and their usage, you can use them and you can perform all different kinds of a string handling activities. Okay, so what is that is actually, okay, మనం ఇప్పుడు దాకా మార్నింగ్ ఏం తెలుసుకున్నాం, స్ట్రింగ్ అంటే a set of characters, a group of characters. How many? 0 or more, enclosed in double quotes, right? Similarly, how you create the strings and we can create strings with either character arrays or string pointers అని చెప్తాం. Character arrays లో చూసాం మనం వచ్చేసి. So you declare a char, some array name, inside square bracket you mention the size. Then how you read string from the కీబోర్డ్ అని అంటే స్కాన్ఎఫ్ పెట్టుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే స్పేస్ లో ఉన్న స్ట్రింగ్ అయితే ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో ఇట్ స్టాప్స్ రీడింగ్ ద రిమైనింగ్ స్ట్రింగ్, ఓన్లీ ద ఫస్ట్ వర్డ్ యూ విల్ గెట్ టు రీడ్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ యూ కెన్ యూజ్ ది fgetS. సో fgetS అయితే 3 పారామీటర్స్ కంపల్సరీగా పెరాంథసిస్ లో రాయాలి. fgetS యువర్ స్ట్రింగ్ నేమ్ అంటే array నేమ్, కామా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సైజ్ ఆఫ్ క్యార్ స్టార్ అని చెప్పి అక్కడ సైజ్ నన్ను 10 అయితే 10, 20 అయితే 20, కామా తర్వాత stdin. ఓకే, నేను స్టాండర్డ్ ఇన్పుట్ బఫర్. సో దట్ ఈస్ హౌ యూ రీడ్. printf కి వచ్చేసరికి డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ దట్. ఓకే, నేను సో ఈజీగా వచ్చేసి మనం చేసేయచ్చు. నేను వచ్చేసి లేదు నేను fgetS అని చెప్పారు కదా సార్, అలాంటిది ఇంకేమన్నా ప్రింటింగ్ ఏమన్నా ఉందా అంటే ఎస్, దేర్ ఈస్ అనదర్ ఫంక్షన్ అన్న fputS, ఆపోజిట్ ఆఫ్ దిస్. ఓకే, fgetS తో నువ్వేం చేసావు, రీడ్ చేసుకున్నావు కదా. ఏం చేసాం మనం fgetS తో మార్నింగ్ ఈ నేమ్ అన్న ఎరేలోకి, ఓకే, సైజ్ ఆఫ్ క్యార్ అని చెప్పి మనము ఇప్పుడే కరెక్షన్ నోట్ చేసాం. ఏంటిది అది, ఆ ఎరే సైజ్ ఎంత ఉంటే అన్ని క్యారెక్టర్స్ నంబర్ కూడా ఇవ్వాలి, స్టార్ అని. ఓకే, తర్వాత stdin, రైట్? సో దట్ ఈస్ హౌ యూ యూజ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ దట్ వాట్ ఎవర్ ద నేమ్ దట్ ఐ రెడ్ ఇన్ టు మై నేమ్, సో యూ హ్యావ్ టు రైట్ fputS. దిస్ ఇస్ హౌ యూ ప్రింట్ నన్ను. ఆ ఎరే నేమ్ చెప్పి stdout అని రాయాలని వచ్చేసి అంటే స్టాండర్డ్ అవుట్పుట్ బఫర్. అంటే నేమ్ అన్న దాంట్లో ఉన్న పేరుని స్టాండర్డ్ అవుట్పుట్ బఫర్ కి పంపిస్తున్నాం. వాట్ ఈస్ స్టాండర్డ్ అవుట్పుట్ బఫర్ అంటే దట్ వాట్ ఎవర్ డేటా దట్ ఈస్ దేర్ ఇన్ ద స్టాండర్డ్ అవుట్పుట్ బఫర్ దట్ విల్ బి సెంట్ ఆన్ టు ద స్క్రీన్. ఓకేనా? సో అది ఇది ఎవరు అంటే క్యార్ అనేది ఒక ఎరే విత్ సైజ్ 10. ఇదే కదా మనం మార్నింగ్ చూసేది. ఓకేనా? సో ఇన్ కేస్ ఆఫ్ printf, ఓకే, printf వద్దు అని అనుకుంటే, you don't want to use this printf, you can use this one instead of printf. You can use fputS. So how you write that? Name of the array, comma stdout. Okay, square bracket లో size లో ఏం చెప్పవసరం లేదన్న, name is enough, right? So this is for that, right? So okay, so we learn how to create strings, how to read the strings from keyboard, then how to print the string on the screen, right? So what we have to know about strings is actually there are a set of predefined functions. Okay, what do you mean by function? Okay, next మనం function లోకి వెళ్తాం. Function is nothing but a set of statements that will perform a task when you call it. అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఒక పేరుతో పక్కన పెడతాను నేను, దాన్ని నేను కనుక కాల్ చేస్తే, పిలిస్తే అది నాకు ఒక వర్క్ చేసి పెడుతుంది నేను. దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ as a function. ఓకే, ఫంక్షన్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి నేను వచ్చేసి, యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్. యూజర్ డిఫైన్ అంటే మనం రాసే కోడ్ తో, అంటే మనం క్రియేట్ చేసినవి. ప్రీ డిఫైన్ అంటే ఏంటి, ముందుగానే డిఫైన్ చేసినవి. Who will define those predefined? Whoever designed the C language, those people have created it. So that is Dennis, which he has designed some functions, okay, and he put so many functions in so many different header files, right?
సో printf, scanf, get ch, get char ఇవన్నీ ఒక హెడర్ ఫైల్ లో ఉంటాయి. ఎవరా హెడర్ ఫైల్? stdio.h. That's why we use #include stdio.h in every C program, right? If you are not writing that #include stdio.h in your C program, your compiler doesn't know what is the meaning of printf and scanf. అర్థమవుతుందా? ప్రతి ప్రోగ్రామ్ కి మనం ఆ లైన్ ఎందుకు రాస్తున్నాము అంటే, మనం ప్రోగ్రామ్ లో రాసే printf, scanf అంటే ఏంటో ఆ ప్రోగ్రామ్ కి తెలియాలి అంటే, ఆ printf కి సంబంధించిన ఒక కోడ్, scanf కి సంబంధించిన కోడ్ ఆల్రెడీ రాసి ఒక ఫైల్ లో పెట్టారు నన్ను. ఆ ఫైల్ పేరే stdio.h, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో అది నేను తీసుకొచ్చి ఇంక్లూడ్ చేస్తేనే నా ప్రోగ్రామ్ లో అది తెలుస్తుంది. మీరు కావాలంటే చూడండి, #include stdio.h తీసేసి రన్ చేయండి. It says that I don't know who is printf and scanf. నాకు వాళ్ళు ఎవరో తెలియదు అంటుంది. అర్థమవుతుందా నేను? మరి నువ్వు ఏంటిదంటే, నేను రాశాను కదా సార్ printf, scanf అని రాశాను కదా, తెలియకపోవడం ఏంటో అనుకోవచ్చు. నువ్వు printf ని scanf ని వాడుతున్నావు నేను వచ్చేసి అంతే. యు జస్ట్ యూజింగ్ దెమ్. printf అని డబుల్ కోట్ లో నా పేరు రాశాను అనుకో, వాట్ హ్యాపెన్స్? మై నేమ్ ఇస్ గెట్ ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్, రైట్? అంటే నేను దాన్ని వాడుకుంటున్నా. ఆ printf నీ పేరు ప్రింట్ చేయడానికి ఏదో కోడ్ ఉండాలి కదా, ఆ కోడ్ అన్నది ఆల్రెడీ రాసి పెట్టి ఉంచారు. ఓకేనా? అది ఎక్కడ ఉంటుంది? stdio.h హెడర్ ఫైల్ లో ఉంటుంది. సో we call them it as a predefined or you call them as a library. లైబ్రరీ అంటే ఆల్రెడీ ముందుగానే రాసేసి ఒక చోట పెట్టారు. So you call these library functions. So this concept is about string manipulation functions, or you can call them as string handling functions. This topic is about a set of functions which are already defined and stored in a special header file called string.h. Like stdio.h laga string.h అని ఒక header file ఉంది కదా. So if you want to use any string handling function of this set, you have to include this in your program. So నేను ఇంట్లో ఎవరిని వాడాలనుకున్నా సరే #include string.h అని రాయాలి కదా. That's how you write #include stdio.h. You have to write string.h, #include string.h. Are you following whoever in the online? Yes sir. Yes sir. నన్ను అర్థమవుతుందా? సో string.h అన్న ఒక హెడర్ ఫైల్ ఉంది, దానిలో there will be number of string handling functions ఉన్నాయి. If you are using any of that function, you have to include string.h to your program, right? Now I'll tell you what are those functions and what are their uses. Okay, what uses of చెప్పుకోవడానికి యాక్చువల్ గా it's a big concept అన్న. నేను మీకు సింపుల్ గా చెప్పేస్తాను because the time లేదు కాబట్టి, రైట్? నేను ఈ ప్రతి ఫంక్షన్ వాట్ ఎవర్ ఫంక్షన్స్ నౌ ఐ గోయింగ్ టు టెల్ యూ, ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క ప్రోగ్రామ్ రాసి ఒక వీడియో చేస్తాను అన్న మీ సీనియర్స్ కోసం అని చెప్పి. దట్స్ అబౌట్ 1 hour ఉంటుంది డ్యూరేషన్. మీరు కావాలంటే చూడండి, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ బై సీను సార్ అని కొట్టండి, వస్తుంది వీడియో యూట్యూబ్ లో. అర్థమవుతుందా? మీరు ప్రతి ఫంక్షన్ ని వాడి ప్రోగ్రామ్ ఎలా రాయాలి అది చూపించాను నేను వచ్చేసి, వాటిని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్స్ కూడా చూపించాను. యూ కెన్ వాచ్ దమ్. Okay, first just I just discuss some of the important string handling functions. ఇది కూడా important question అన్న వచ్చేసి. So first string handling function that you are going to see is strlen. కలిపి రాయాలంటే ఎక్కడ స్పేస్లు ఉండవు, గుర్తుపెట్టుకోండి. పేరు పెట్టిన దాంట్లో ఎక్కడ స్పేస్ ఉండదు. strlen. So what is this? This is to find length of the string. Length of string. Okay, అంటే length అంటే ఏంటి? Length will tell you how many characters are there excluding /0, not including. అర్థం పెట్టుకోండి, గుర్తు చేసుకుంటాం. అర్థం చేసుకోండి నేను. వాట్ ఈస్ దట్? /0 వచ్చేసి మనకి కౌంట్ చేయకుండా, అది లేకుండా వచ్చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను అనుకోండి నేను వచ్చేసి cat name. Okay, so I can write something like this. Okay, so ఇలా వచ్చేసి రాసుకోవచ్చు, నేను డైరెక్ట్ గా ఇలా రాసేసుకోవచ్చు సీను అని చెప్పి. ఓకేనా? లేదు అనుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని వచ్చేసి మనము ఇలాగా రాసుకోవచ్చు. లైక్ హౌ డిడ్ యు రైట్ ఫర్ దట్? SVECW దెన్ /0. /0 రాయకపోతే ఏమవుతుందని చెప్పాను, అది స్ట్రింగ్ అవ్వదు. ఏమవుతుంది? క్యారెక్టర్ అరే అవుతుంది. ఓకేనా? క్యారెక్టర్ అరే వేరు, స్ట్రింగ్ వేరు. Character array cannot be a string if there is no /0. So manual గా పెట్టాల్సిందే. డబుల్ కోట్ లో పెడితే ఏంటి అంటే ఈక్వల్ టు అని చెప్పేసి డబుల్ కోట్ లో SVECW అని చెప్పేసి పెట్టేసాం అనుకున్నాను, /0 అదే పెట్టుకుంటది.
ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ కనుక ఇనిషియలైజ్ చేస్తే కంపల్సరీగా చివరిలో /0 పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లెంగ్త్, ఓకే, సో వాట్ ఇస్ ద లెంగ్త్ ఇస్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ excluding that /0. Okay, so how many characters there? 5 characters are there. If I take a variable called int length, okay, so if I say this length equals to strlen, here if I write what is the name of this array, name, right? సో strlen నేమ్ అని కనుక రాసాను అనుకోండి, నేను ఈ strlen ఏం చేస్తుంది, నేమ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ ని కనుక్కొని దాన్ని తీసుకొచ్చి లెంగ్త్ కి ఇస్తుంది అన్న. హూ ఇస్ లెంగ్త్? లెంగ్త్ ఇస్ అన్ ఇంటిజర్ వేరియబుల్. సో లెంగ్త్ లోకి ఎంత వస్తుంది నాన్న వచ్చేసి చెప్పండి, ఎంత వస్తుంది? 5 వస్తుంది, బికాజ్ దేర్ ఆర్ 5 క్యారెక్టర్స్. అర్థమైందా? ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, strlen ఏం చేస్తుంది, strlen will give us the length of the string. It's easy, right? ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు చెప్పండి. నన్ను వింటున్నారా? Yes sir. Okay, now so గుర్తుపెట్టుకోండి, easy. strlen is used to find the length of the string. So if I print this, printf length equals to %d length అని చెప్పి రాస్తే స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుంది నాన్న? length equals to 5. length equals to 5, right? Very good. So that's simple నాన్న వచ్చేసి. ఇప్పుడు మీకు లెంగ్త్ కి సైజ్ ఆఫ్ కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. లెంగ్త్ కి సైజ్ ఆఫ్ ఇప్పుడు ఇలాగే రాస్తాను అనుకుందాం, printf ఓకే size of name equals to %d. ఇక్కడ వచ్చేసి ఇలా రాసా, సైజ్ ఆఫ్ కలిపి రాయాలి, చాలా మంది కలిపి రాయట్లేదు, నేమ్లు ఎక్కడ స్పేస్ ఉండవు. సైజ్ ఆఫ్ నేమ్ స్క్రీన్ మీద ఎంత ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు? సైజ్ ఆఫ్ విల్ ప్రింట్ ద నంబర్ ఆఫ్ బైట్స్ దట్ అలోకేటెడ్ ఫర్ నేమ్. నా వాయిస్ వినిపిస్తుందా? Yes sir. Yes sir. ఏ సాటర్డే మీకు ఏదో ల్యాబ్ ఉందంట కదా, నేనేమో అవర్ తీసుకువచ్చా, వింటారా? సాటర్డే మార్నింగ్ సెక్షన్. Yes sir.
ఎస్ సార్ వింటాం సార్. If you are ready, I'll take ours. ఓకే సార్. Huh? ఏంటి? ఓకే సార్. ఓకే సార్. సో ఓకే నాన్న. సో ఇక్కడ చూడండి నాన్న, సైజ్ ఆఫ్ నేమ్ అంటే ఎంత వస్తుంది నాన్న? యూ విల్ గెట్ 6 వస్తుంది నాన్న వచ్చేసి. ఓకే, ఏమర్థమైంది డిఫరెన్స్ strlen కి సైజ్ ఆఫ్ యువర్ అరే కి, స్ట్రింగ్ లెంగ్త్ ఆఫ్ అరే కి, సైజ్ ఆఫ్ అరే కి డిఫరెన్స్ ఏమర్థమైంది మీకు చెప్పండి? /0 కూడా ఇంక్లూడ్ అవుతుంది. So string length will give you the number of character counts excluding /0, but size of the your array gives the number of bytes including the size of the /0. Okay, so length కన్నా ఎప్పుడు size of 1 byte ఎక్కువ ఉంటుంది నేను వచ్చేసి in case of strings, right? So అది సంగతి. So that is called strlen. అర్థమైందా? strlen ఇది రాసుకోండి మెయిన్ గా. ఈ strlen నేను ఎలా రాయాలో తెలియాలి. strlen కి పక్కన parenthesis లోపల ఏం రాయాలి? array name, అంటే మీ స్ట్రింగ్ కి నేమ్ రాయాలి దాన్ని వచ్చేసి. that gives you that a string. అర్థమైందా? దాని యొక్క లెంగ్త్ నాకు కనుక్కొని చెప్తుంది అదే. Okay, the next string handling function. Okay, the next string handling function is strcpy. strcpy. Can you guess it? పేరు చూస్తే తెలిసిపోతుంది. స్ట్రింగ్ కాపీ. Okay, this is called string copy. String copy. So string copy అంటే ఏంటి అంటే copying one string from copying a string from one array to another array, or one string to another string. Copying the contents of the string from one string to another string, that is called a string. So అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం మనం వచ్చేసి, నా దగ్గర ఒకటి ఉంది char name1 రైట్. సో నేను దీనికి వచ్చేసి సీను అని పెట్టుకున్నా, సీను. ఓకే, ఇలా కూడా ఇచ్చుకోవచ్చు నేను స్ట్రింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ క్యారెక్టర్స్ కాదు, యూ క్యాన్ గివ్ ద ఎంటైర్ స్ట్రింగ్ ఇన్ డబుల్ కోట్స్ తీసేసుకుంటుంది. ఇక్కడ నేను సైజ్ చెప్పలేదు కదా, దీన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అందులో ఉన్న క్యారెక్టర్లు ప్లస్ 1/0 కి ఎంతైతే ఉంటుందో అంత సైజ్ వచ్చేసి మనకి name1 లో వచ్చేసి తీసుకుంటుంది. సో తర్వాత వచ్చేసి ఐ గాట్ అనదర్ వన్ char name2. సో దీని వచ్చేసి ఒక 10 అని చెప్పి పెట్టుకున్నాం అనుకుందాం, 10 char name2. So I got one string with my name Sinu, and I got another string with no prior values. Okay, so we didn't initialize that, but size is 10. Okay, so ఇప్పుడు నా టాస్క్ ఏంటి అంటే whatever I am having the name in string 1, I should copy it into string 2. Okay, string అంటే ఏం లేదు, పేర్లు. ఓకే, నేను name1 నుంచి name2 ఏం రాస్తాను? నేను ఇలా రాస్తాను నేను వచ్చేసి strcpy. ఓకే, ఎవరిలోకి వెళ్ళబోతుందో ఓకేనా వాళ్ళ పేరు ఫస్ట్ నన్ను name2, ఎవరి నుంచి వెళ్తుందో వాళ్ళది name1. సో ఇది సింటాక్స్ అన్న, అంటే వీళ్ళ వాల్యూ వీళ్ళలోకి వెళ్తుంది. సో అంటే ఏంటి, దీని తర్వాత నేను ఇలా ప్రింట్ చేశాను అనుకోండి, నేను వచ్చేసి ప్రింట్ name2 ఈక్వల్స్ టు %s. ఓకే, name2 స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుంది? name2 సీను అని వస్తుంది నేను వచ్చేసి. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ యూ కాపీ దట్. గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు ఇది వచ్చేసి డెస్టినేషన్, ఇది వచ్చేసి సోర్స్. సోర్స్ నుంచి డెస్టినేషన్. ముందు name1 తర్వాత name2 రాయకూడదు. ఎవరిలోకి వెళ్ళబోతుందో టార్గెట్ ఫస్ట్, తర్వాత సోర్స్, తర్వాత డెస్టినేషన్ ఫస్ట్, సోర్స్ తర్వాత. అర్థమైందా? సో strcpy will copy all the characters from source string to destination string. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు అర్థమవుతుందా నాన్న? ఓకే, వెరీ గుడ్. ఈ strcpy ఇంకొక వెర్షన్ ఉంది నాన్న, అనదర్ వెర్షన్ అన్నమాట. సో దట్ ఈస్ ఓకే. సో 3 strncpy అంటే n అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నన్ను వచ్చేసి ఏంటిది, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఏం చేయొచ్చు, నేను ఇలా రాసుకోవచ్చు name2, name1, name2, name1, కామా పెట్టి 3 అని రాయొచ్చు నేను. ఈ this 3 is the number of characters.
characters to be copied. ఓకే అంటే అర్థం ఏంటి స్ట్రింగ్ 1 లో ఉన్న ఈ 5 క్యారెక్టర్స్ లోంచి 3 క్యారెక్టర్స్ మాత్రమే దీనిలోకి పంపించు అంటే ఇప్పుడు నువ్వు కనుక ప్రింట్ చేసే స్క్రీన్ మీద ఏమొస్తుంది నాకు ఓన్లీ SEE అనే వస్తుంది NU రాదు why because this is strncpy that means copy only 3 characters from string 1 to string 2 that is the meaning ncpy means copy only n number of characters from source string to destination string that's easy అర్థమైందా yes sir ఓకే నేనా సో క్లియర్ గా వినండి నేను ఇంకా అర్థం కాకపోయినా తర్వాత మళ్ళీ వీడియో పెడతాను నేను అప్పుడైనా చూడండి లేదు అనుకుంటే ఆల్రెడీ ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి అక్కడైనా చూసుకోవచ్చు నేను మీరు సో CPY కి NCPY కి తేడా ఏంటి CPY will copy all the characters whereas NCPY copies only specified number of characters from source string to destination string is that clear చెప్పండి ఓకే నెక్స్ట్ వన్ అని వచ్చేసి strcmp so what is this string comparison okay so what I came to know when I compare two strings రెండు నేమ్‌ని కంపేర్ చేస్తే నాకు ఏం తెలుస్తుంది నా రిజల్ట్ కింద whether they both are equal or not equal right రెండు నేమ్స్ సేమా కాదా అవునా కాదా సో అలాగే వచ్చేసి ఇలా అనుకుందాం can name one okay name one so I got this Sinu and I got can name two which is SVECW ఓకే సో నేను ఏం చేస్తా అంటే నేను ఇలా రాసుకుంటాను వచ్చేసి దీన్ని ఒక ప్రోగ్రామ్ లాగా రాద్దాము అని అనుకుంటే int main ఇక్కడ ఏం చేయొచ్చు అంటే if strcmp ఎవరెవరిని name1 name2 నాకు కనిపిస్తుందా yes sir ఓకే నేను చూడండి నేను ఇక్కడ ఏం చేసామంటే strcmp name1 name2 అని చెప్పాం కదా సో ఏం చేస్తుంది name1 ని name2 కి కంపేర్ చేస్తుంది నేను ఓకే name1 ని name2 ని కంపేర్ చేస్తుంది ఓకే సో strcmp will give you three values and 0 1 minus 1 0 1 minus 1 or 1 in the sense of positive value this is a negative value okay if the strcmp this is string 1 string 2 if that gives 0 this means strings are equal గుర్తుపెట్టుకున్నాను strcmp దగ్గర నుంచి 0 గనుక వస్తే నాకు రిజల్ట్ కింద దాని అర్థం ఏంటి both the strings are having the same string or same characters right so positive means name1 is greater than name2 negative means name1 is less than name2 this is the meaning actually okay
సో అందుకని నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో ఏం రాస్తున్నాను, strcmp name1 name2 డబుల్ ఈక్వల్స్ టు 0. అంటే ఈ రెండు కనుక ఈక్వల్ అయితే నాకు 0 వస్తది కదా, 0 డబుల్ ఈక్వల్స్ టు 0 వస్తే అర్థమేంటన్నా printf strings are equal else strings are not equal. ఈ కేసు చెప్పండి, సీను ఉంది స్వెక్ ఉంది, strcmp లో సీను కామా స్వెక్ అన్నమాట. m1 అంటే ఇస్ నథింగ్ బట్ సీను and this one is called swec, right? అవునా కదా? కంపారిజన్ ఎలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది నేను వచ్చేసి SEENU SVECW ఈ రెండు సేమే. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే ఇది చిన్నది, ఈ బి వచ్చి పెద్దది కదా. సో అంటే ఏమొస్తుంది మనకి వచ్చేసి యూ విల్ గెట్ ఎ నెగటివ్ వాల్యూ నాకు వచ్చేసి నెగటివ్, బికాజ్ ఆఫ్ ఈ అంటే వచ్చేసి నాకు కోడ్ వి కన్నా చిన్నది కదా, అర్థమైందా? సో సీను లెస్ దెన్ స్వెక్ అని నెగటివ్ వాల్యూ వస్తుంది నాకు. దాని నుంచి నేను అలా ఏం చెప్పాలని అనుకోవట్లేదు. ఐ వాంట్ టు సే ఇఫ్ ఐ గెట్ 0 దే ఆర్ ఈక్వల్, ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ ఆర్ ఇఫ్ ద రిజల్ట్ ఇస్ నాన్ జీరో, నెగటివ్ వాల్యూ అంటే నాన్ జీరోనే కదా, నెగటివ్ వాల్యూ ఈక్వల్స్ టు 0 నా, దెన్ విల్ గెట్ దిస్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్, స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇలా రావాలి అని అంటే ఎల్సీ ప్లాంటర్ లాగా వాడుకోవాలి నేను వచ్చేసి. If that strcmp name1 name2 equals to 0, printf they are equal else మళ్ళీ if strcmp name1 name2 వచ్చేసి less than 0 అప్పుడు name1 is less than name2, greater than 0 name1 is greater than name2 అలా పెట్టుకుంటాం మనం. నెగటివ్ వాల్యూ అంటే less than 0 కదా, అది లేదు. నేను వచ్చేసి ఇంత ఏం అనుకోవట్లేదు, 0 అని అనుకుంటే they are not equal. ఓకే, నాన్ జీరో వస్తే ఏమంటారు, నేను వచ్చేసి సింపుల్ గా స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్, అర్థమవుతుందా? నన్ను ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు 0 వస్తే ఈక్వల్ అని చెప్తా. నాన్ జీరో అంటే ఏంటి, either పాజిటివ్ వాల్యూ అనే వస్తుంది, నెగటివ్ వాల్యూ అనే వస్తుంది. ఇన్ దట్ కేస్ వాట్ ఐ సే స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. దీనికి రాసాం ఈ ప్రోగ్రామ్. మీకు రెండింటిని కంపేర్ చేసినప్పుడు 0 వస్తే ఈక్వల్ వస్తుంది, నాన్ జీరో వాల్యూ వస్తే నాట్ ఈక్వల్ వచ్చి ఎల్స్ లోకి వెళ్ళి స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటుంది. ఈ ప్రోగ్రామ్ లో ఏమొస్తుంది కదా, నాట్ ఈక్వల్ అని వస్తుంది. రెండు ఈక్వల్ అని రావాలంటే ఏం కావాలి, రెండిట్లోనూ సీను అనే ఉండాలి. ఎగ్జిక్యూట్ చేసి చూడండి తెలుస్తుంది, ఇఫ్ బోత్ ఆర్ హ్యావింగ్ సీను. అలాగే గుర్తుపెట్టుకోండి, అన్ని స్మాల్ లెటర్స్ లేదా అన్ని క్యాపిటల్ లెటర్స్ లేదా అదొకటి ఇదొకటి ఇస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం రాసి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా అది రాయి, అప్పుడే ఈక్వల్ అవుతాయి. అక్కడ సీను వచ్చేసి ఒకటి స్మాల్ లెటర్స్ ఇంకోటి సీను క్యాపిటల్ లెటర్స్ లో రాసాం అనుకోండి, ఇట్ సేస్ దట్ దే ఆర్ నాట్ ఈక్వల్. మీరు అనుకోవచ్చు రెండు సీనే కదా అని. డిఫరెన్స్ ఏంటి నేను, దే ఆర్ డిఫరెంట్ దేర్ కేసెస్. అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు వింటున్నారా? ఒక నేమ్ ని స్మాల్ లెటర్స్ లో రాస్తే ఇంకో నేమ్ ని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తే రెండు సేమ్ అవ్వవు, even though the spelling is correct, because of capital letters are having a different ASCII codes, small letters are having different ASCII codes, right? Capital A ante 65, B ante 66, C ante 67, small a ante entana 97, B ante 98, 99. So what ASCII code different kabatti they will treat it as a different and you don't get that they are same. So andukani ikkada edunna exact ga ade case ni kuda follow avuthu rastene it says that both are same. అర్థమైందా లేదా? మాట్లాడండి. పైన నెగటివ్ అని ఎలా చెప్పారు సార్? ఏనా నెగటివ్ అని ఎలా చెప్పారు సార్, అది ఒకసారి చెప్పరా సార్? నెగటివ్ అంటే నేను ASCII కోడ్స్ నానా, నో SVECW అని ఒకటి, అలాగే SEENU అని ఉంది. దీనికి ASCII కోడ్ రెండు సేమే కదా, రెండు స్మాల్ లెటర్స్. ఈ కి ASCII కోడ్ ఎంత, B కి ఎంత? స్మాల్ a అంటే 97 కదా నాన్న, B అంటే 98, C అంటే 99, D అంటే 100, E అంటే 101. ఇలా చెప్పుకుంటే అయితే B కి ఎంత వస్తది, సమ్ 100 ప్లస్ లో వస్తది కదా, 120 అరౌండ్ ఆర్ సంథింగ్ లైక్, అవునా కదా? B అంటే 120 118 వస్తది. అప్పుడు ఈ అంటే 101 మైనస్ సమ్ 120 అనుకుందాం. డిఫరెన్స్ ఏమొస్తుంది నాన్న, నెగటివ్ వాల్యూ కదా, అవునా కాదా?
So adi sangati na. Yes, Okay. In that case you will get a negative value. Yes, sir. That means the character in the first string is having a smaller ASCII code compared to the ASCII code of another string. అదే తిరగేసాను అనుకోండి, అంటే ఇక్కడ SVCW పెట్టాను అనుకోండి, ఇక్కడ వచ్చి C పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 120 మైనస్ 101 అని వస్తుంది. Then you will get a positive value. In that case this is a greater than this one అని చెప్తా. Greater than in the sense they are ASCII codes. అర్థమైందా? SK ఏం జరుగుతుంది, సేమ్ నంబర్స్ చేస్తే 0 వస్తుంది ఆబ్వియస్లీ. అర్థమైందా? నాకు సేమ్ అని ఎప్పుడు తెలుస్తుంది, ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్ని సేమ్ అనుకోండి, నేను ఇక్కడ కూడా C అనే ఉంది, మైనస్ మైనస్ చేస్తుంటే ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 అన్ని జీరోస్ వచ్చి రిజల్ట్ మొత్తం 0 వస్తుంది. దెన్ ఐ సే దట్ మై స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. అదే ఆ లాజిక్ చెప్పింది. అర్థమైందా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు? yes sir. ఓకేనా? సో ఏం లేదు, దట్ విల్ పర్ఫార్మ్ ది సబ్ట్రాక్షన్ బిట్వీన్ ద ASCII కోడ్స్ ఆఫ్ బోత్ ద స్ట్రింగ్స్ కరెస్పాండింగ్ పొజిషన్ లో ఉన్న వాటికి. అక్కడ చేసి ఇక్కడ ASCII కోడ్ సబ్ట్రాక్ట్ చేస్తుంది. 0 వస్తే ఓహో దే ఆర్ సేమ్, నెగిటివ్ వస్తే కింద ఉన్నది పెద్దది పైన ఉన్నది చిన్నది, పాజిటివ్ వస్తే పైన పెద్దది కింద చిన్నది, లేదా అన్ని జీరోస్ వచ్చినాయి, ఇట్ సేస్ దట్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అది. సో దీనికి వచ్చేసి కదా చెప్పు, అడుగు. జీరో వచ్చిన తర్వాత ఉంటుంది కదా క్యారెక్టర్, అది నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్. ఏది జీరో తర్వాత ప్లస్ ఎస్ వచ్చింది కదా సార్, ఆ తర్వాత ఇవి కంపేర్ చేశారు, డిఫరెన్స్ నెగిటివ్ వచ్చింది. అంటే ఇప్పుడు నెగిటివ్ వస్తే నెగిటివ్ అంటే 0 తర్వాత వచ్చింది, నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్ అంతే. ఫస్ట్ 0 కన్సిడరేషన్ ఉంటుంది. ఇట్ చెక్స్ ఎవ్రీ క్యారెక్టర్. నన్ను వచ్చేసి నువ్వు స్ట్రింగ్ లో ఇచ్చిన ఎన్ని క్యారెక్టర్స్ అయితే అన్ని క్యారెక్టర్స్ అన్నమాట, అన్ని చెక్ చేసుకుంటారు. అది సంగతి. ఓకేనా? అలాగే ఒక స్ట్రింగ్ చాలా పొడవుగా ఇచ్చి ఒక స్ట్రింగ్ చిన్నగా ఇచ్చాము అనుకున్నాను వచ్చేసి, ఆబ్వియస్లీ పైన పొడవుగా ఉన్నది పెద్దదని వస్తుంది. నేను వచ్చేసి చిన్నదాన్ని తక్కువ క్యారెక్టర్స్ పెడతాను. అంటే నేను పైన C అని పెట్టా, కింద SE అని రాసి వదిలేసారు. ఇట్ డజంట్ సేస్ దట్ బోత్ ఆర్ సేమ్, బికాస్ అక్కడ NU అని ఎక్కువ ఉంది కదా. సో అది అన్నమాట. ఓకేనా? పైది పెద్దదని చెప్తుంది అది, బికాస్ చిన్న దాంట్లో తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇదంతా ఇంటర్నల్ జరుగుతుంది, అసలు నీకు తెలియదు. ఎడిషన్ తెలియదు, సబ్ట్రాక్షన్ తెలియదు, ఏమీ తెలియదు. ఇది నేను ప్లేస్మెంట్ లో చెప్తుంటాను కాబట్టి మీకు ఎంత డీటెయిల్ గా చెప్తున్నాను. మీరు కనుక గూగుల్ సెర్చ్ చేస్తారనుకోండి, నేను దే సే దట్ దే ఆర్ ఈక్వల్, దే ఆర్ నాట్ ఈక్వల్, అంతే. పాజిటివ్ నెగిటివ్ గురించి కూడా మాట్లాడారు. మీరు కావాలంటే చెక్ చేయండి. ట్యూటోరియల్స్ అని ఉంటాయి కదా, C ట్యూటోరియల్స్ అంటే యూ విల్ గెట్ సో మెనీ C ట్యూటోరియల్స్, ట్యూటోరియల్ పాయింట్ అని అదని ఇదని. ఎవరు డిస్కస్ చేయడం వాటి గురించి. అర్థమవుతుందా? నేను ఇంత డీటెయిల్ గా చెప్పేసరికి మీకు ఎక్కువ డౌట్ వస్తున్నాయి అనమాట. ఇఫ్ ఐ సే దే ఆర్ ఈక్వల్, దే ఆర్ నాట్ ఈక్వల్, యూ థింక్ దట్ దట్ ఈస్ ఇనఫ్. నేను ఎక్కువ చెప్పేసరికి ఇంకా మీకు ఎక్కువ వచ్చి యు ఆర్ ఆస్కింగ్ మీ అన్నమాట. అవన్నీ ఎప్పుడు అంటే ప్లేస్మెంట్స్ లో చెప్తుంటాం మేము, అందుకని అంత డీటెయిల్ గా వెళ్తాం. అసలు అంత టైం అనేది కదా జీవితం మనకి ఎప్పుడు. ఓకేనా? సో అది సంగతి అన్నమాట, రైట్? సో యూ కెన్ కంపేర్ దెమ్. ఇప్పుడు నాకు వచ్చేసి యాక్చువల్ గా నేనేమనుకుంటున్నా అంటే SEENU, రైట్? సెకండ్ వచ్చి SEE ఇస్తా ఇప్పుడు చెప్పిన కేసే. బట్ ఐ వాంట్ టు గెట్ బోత్ ఆర్ సేమ్, ఈ స్ట్రింగ్ ఈక్వల్ అని రావాలి నేను అనుకుంటున్నాను. అలా రావడానికి అదే సేమ్ STR NCMP అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం చేస్తానంటే 2 స్ట్రింగ్స్ తో పాటుగా నేమ్ 1 నేమ్ 2 3 అంటే 3 క్యారెక్టర్స్ వరకు కంపేర్ చెయ్యి. అంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ని కంపేర్ చెయ్యి. ఇఫ్ దే ఆర్ ఈక్వల్ సే దే ఆర్ ఈక్వల్. ఈ మూడిట్లోనే తేడాగా ఉంటే నాట్ ఈక్వల్, లేదు 3 మ్యాచ్ అయితే దే ఆర్ ఈక్వల్ అని వచ్చేసి. సో అనదర్ వర్షన్ ఆఫ్ STRCMP ఈజ్ STR చెప్పండి NCMP. STR-NCMP. సార్ యా చెప్పండి. ఇప్పుడు మనము అక్కడ SE మధ్యలో సీనులో ఫస్ట్ దాంట్లో సీను అని రాశారు కదా సార్, సెకండ్ దాంట్లో స్పెక్ రాశారు. ఏంటమ్మా? ఫస్ట్ క్యారెక్టర్ నిక్మన్లో సీను రాశారు కదా సార్, తర్వాత దాంట్లో సీను రాశారు కదా సార్. ఫస్ట్ 3 కాకుండా 3 చెక్ చేసుకోవాలంటే సార్ అర్థం కదా? STRNCMP లో ఇప్పుడు నేమ్ 1 లో 3 చెక్ చేస్తున్నారు కదా సార్ ఫస్ట్ వి. అవునా? ఫస్ట్ వి కాకుండా మధ్యలో చెక్ చేసుకోవాలంటే సార్
మధ్యలో చెక్ చేయడం ఉండదు నాన్న, ఐదర్ స్టార్టింగ్ లో ఉంటుంది, రివర్స్ లో కూడా చేసుకోవచ్చు మనం. ఓకే మధ్యలో Reverse లో- చెక్ చేసుకోవడం ఉండదు. ఇన్ని వదిలేసి మిగతా వాటిని చెక్ చేయడానికి లేదు ఆప్షన్. ఇవన్నీ కస్టమైజ్డ్ కదా, వాళ్ళు తయారు చేసి పెట్టినవి, మనం రాసుకోవడానికి ఏం లేదు. ఏమైనా ఓన్గా డిజైన్ చేసుకుంటే చేసుకోవచ్చు ప్రాజెక్ట్ లాగా. అది ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే. అలాగే ఇందాక నేను చెప్పాను ఒక స్ట్రింగ్ వచ్చేసి క్యాప్ లెటర్స్ రాసాం అనుకుందాం, STENU నేమ్ 1 అంటే, ఓకే, నేమ్ 2 అంటే SEENU రాసాం అనుకుందాం, నేమ్ 2. ఓకేనా? రెండు కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ ఏమొస్తుంది? నాట్ ఈక్వల్, బికాస్ ఇవి క్యాపిటల్ లెటర్స్, ఇవి స్మాల్ లెటర్స్, వీటి ASCII కోడ్ డిఫరెంట్, వీటి ASCII కోడ్ డిఫరెంట్, అవునా కదా? క్యాపిటల్ S ASCII కోడ్ వేరు, స్మాల్ S ASCII కోడ్ వేరు, అవునా కదా? క్యాపిటల్ E అంటే 65 అన్న, స్మాల్ E అంటే 97. ఆబ్వియస్లీ ఆ S కోడ్ డిఫరెంట్ గానే ఉంటాయి కదా, అవునా? బట్ ఐ వాంట్ టు గెట్, యు షుడ్ నాట్ చెక్ ద కేస్, జస్ట్ ఎస్ అయితే స్మాల్ అయినా క్యాప్స్ అయినా సేమ్ కింద కన్సిడర్ చేయి అని చెప్పడానికి ఒకటి ఉంది. నేను వచ్చేసి STRICMP, దిస్ ఇస్ అనదర్ వన్, STRICMP, or you can call it as a STRCMPI. పేరు ఏది పెట్టినా ఒకటి, అయిన మధ్యలో పెట్టినా ఒకటి, చివరిలో పెట్టినా ఒకటి అన్నట్టు, STRICMP or STRCMPI. సో ఇన్ దట్ కేస్ నేను ఇలా రాసాను అనుకోండి, STRICMP, నేను నేమ్ 1 లో వచ్చేసి ఇదిగో ఇక్కడ వచ్చేసి C ని ఇలా రాసాను, ఇంకోటి వచ్చి క్యాప్స్ రాసాను, క్యాపిటల్ లెటర్స్, బట్ స్టిల్ ఇట్ సేస్ దట్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఇది 3 లేదు. ఓకే, ఓకేనా? సో Y స్టాండ్స్ ఫర్ వచ్చేసి ఏంటి అని అంటే ఇగ్నోర్ ద కేసెస్. I అని ఎందుకు పెట్టారు అంటే ఇగ్నోర్ ద కేసెస్. So whether that is capital letter or small letter, if that is yes, say both are same. Okay na? So if they are E, say both are same, even that is a capital E or small e, don't bother. So don't check the cases and chepkodaniki, ignore the cases. So STRICMP or STRCMPI. Okay na? రాసుకుంటున్నారా? ఏమైనా ఏం చెప్పాం? ఓకే, వెరీ గుడ్. 6 సార్. డిఫరెంట్ వెర్షన్స్ అని చెప్తున్నాం కదా, అన్నిటికి ఇస్తున్నారు నంబర్. ఇంకోటి ఉంది నేను STRREV, స్ట్రింగ్ రివర్స్, రివర్సింగ్ ఆఫ్ ది గివెన్ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ మీద అప్లై చేస్తాం నన్ను వచ్చేసి. అంటే ఏంటి? సో నాకు వచ్చేసి సీను అని కనుక ఉంది అని అనుకుంటే, సో STRREV అని చెప్పేసి దీనికి డైరెక్ట్ గా స్ట్రింగ్ ఇచ్చినా పర్లేదు, లేకపోతే నేమ్ 1 అని ఇచ్చినా పర్లేదు. అని వచ్చేసి ఏం చేస్తుంది నన్ను, ఇది తిరగేస్తుంది అని వచ్చేసి EENS, అదే NEES. అర్థమైందా? సో స్ట్రింగ్ రివర్స్, జస్ట్ రివర్స్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్, దట్ ఈస్ ద స్ట్రింగ్ రివర్స్, రైట్? అలాగే పేరు రాసుకోండి, STRREV అంటే స్ట్రింగ్ రివర్స్, ఇట్ రివర్స్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ అని రాసుకోండి, రైట్? ఇంకొకటి నాకు వచ్చేసి STRCHR. వాట్ డస్ ఇట్ మీన్? ఈ స్ట్రింగ్ లోపల క్యారెక్టర్ ని వెతికి పట్టుకొని అర్థం నాకు వచ్చేసి. అంటే అర్థం ఏంటి? క్యార్ నేమ్ 1 అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఏమి ఇస్తున్నా నేను? సీను అని ఇస్తున్నా, సీను. సో ఇక్కడ ఏమి ఇస్తానంటే నేను వచ్చేసి ప్రింట్ఎఫ్ సంథింగ్ లైక్, ప్రింట్ఎఫ్ అని కాదు, STRCHR అని చెప్పేసి దీనికి నేమ్ 1 ఇస్తున్నాను. నేమ్ 1 లో ఎవరిని ఎత్తి పట్టుకుంటావు? N అని ఉందా లేదా అని చూడు అని ఇస్తున్నాను నేను వచ్చేసి, N అని ఉందా లేదా. సో దీంట్లో వచ్చి నాకు ఏమొస్తుంది అని అంటే N ఉంటే దానికి పొజిషన్ నెంబర్ వస్తుంది. నాకు పొజిషన్ అంటే ఇండెక్స్ నెంబర్. ఇది 0 ఇండెక్స్, ఇది 1, ఇది 2, ఇది 3 కదా, ఇట్ గివ్స్ మీ ద వాల్యూ 3. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ పొజిషన్ అని వచ్చేసి. ఏమొస్తుంది? పొజిషన్. ఓకేనా? సో అంటే ఏంటి? నేమ్ 1 లో N కోసం వెతుకొని అర్థం అని వచ్చేసి. లేదు నేమ్ 1 లో E కోసం వెతుకు, E కోసం అని చెప్పామనుకోండి. నేను
కోసం వెతకడం అంటే ఫస్ట్ అకరెన్స్ చూసుకుంటుంది, బికాస్ సీనులో 2 ఈస్ ఉన్నాయి కదా, ఈలో ఫస్ట్ ఈ ఏదైతే వచ్చిందో ఆ పొజిషన్ ఇస్తుంది నేను. అర్థమైందా? సో అది ఇఫ్ దేర్ ఆర్ డూప్లికేట్ క్యారెక్టర్స్ అంటే ఉన్న క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ ఉంటే ఫస్ట్ గా ఎక్కడ దొరికిందో ఆ పొజిషన్ ఇస్తుంది. ఓకేనా? ఇన్ కేస్ నాకు వచ్చేసి అసలు లేని క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, నేను లేని క్యారెక్టర్ సీను ఉంది, దానిలో వచ్చేసి బిని వెతుకొని ఇచ్చాను అనుకున్నాం, లుక్ ఫర్ బి ఇన్ సీను. సో బి ఈస్ నాట్ దేర్ ఇన్ సీను, ఇట్ గివ్స్ -1. It gives a -1. That means the character is not there. అర్థమైందా? సో అది సంగతి అన్నమాట. సో strchr will search for the given character in the string. ఓకేనా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారా? అలాగే ఇంకోటి ఉంది నేను str స్ట్రింగ్ లోపల ఇంకొక స్ట్రింగ్ ని వెతికి పట్టుకోవటం అంటే అర్థం ఏంటి? నేమ్ 1 లో వచ్చేసి శ్రీ విష్ణు ఉంది అంటున్నాం, శ్రీ విష్ణు. నేమ్ 1 లో వచ్చి శ్రీ విష్ణు ఉంది అనుకున్నాం. ఇప్పుడు నేనేం అడుగుతా, str అని చెప్పి రాసి నేమ్ 1 లో శ్రీ అని ఉందా అని వెతుకొని అంట. అంటే ఎవరిని వెతకాలో వాళ్ళు సెకండ్ దానికి తెలియస్తాను నేను వచ్చేసి, ఉందా లేదా? yes there is a Sri in the Sri Vishnu, it gives me that position number nanu vachesi. If that name is not in that, it gives the -1. That means that whatever substring you have given, that is not in the main string. We call them as a substring. This is a substring, this is main string. So str will look for the substring inside main string. If that present, it gives that position. Ante index value ekkada modalayindo aa position istundi. If that is not there, it sends me the -1. Says that the string is not there in that main string. So that is called str. Okay na? Alage strtok, string tokenizer, strtok. ఏం చేస్తాను మనం అంటే నేను ఇది చూడండి, ఇలా ఇస్తాను నన్ను వచ్చేసి చూడండి ఏం చేస్తాం మనము. నేమ్ 1 లో ఏం రాశాను నేను, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ అని రాశాను. ఓకే, స్ట్రింగ్ టోకెనైజర్ అంటే ఏంటి అంటే ఈ నేమ్ 1 ని దీనికి ఇచ్చా. ఏమి ఇచ్చాను ఇక్కడ సెకండ్ దాని కింద ఒక స్పేస్ ఇచ్చాను నన్ను చూస్తే, సింగిల్ కోట్ లో స్పేస్. అంటే అర్థం ఏంటి అంటే శ్రీ విష్ణు తీసుకో, ఫస్ట్ నుంచి చదువుకుంటా వెళ్ళు, వేరెవర్ యు గెట్ స్పేస్ డివైడ్ దట్ పార్ట్ అండ్ కాల్ ఇట్ యాజ్ అ టోకెన్ 1. ఓకే, సో శ్రీ ఒక టోకెన్ అయిపోయింది, స్పేస్ నెక్స్ట్ టోకెన్ ఎవరు, విష్ణు సెకండ్ టోకెన్, థర్డ్ ఎవరు, ఇంజనీరింగ్. సో ఇట్ విల్ డివైడ్ దిస్ స్ట్రింగ్ ఇంటూ 3 words. సో స్ట్రింగ్ టోకెనైజర్ అంటే అది డివైడింగ్ యువర్ స్ట్రింగ్ వేరెవర్ ఇట్ ఎన్కౌంటర్స్ ద స్పేస్. ఇది ఈ స్పేస్ రాగానే విడగొట్టి అని చెప్పడం నన్ను. అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు వింటున్నారా? అర్థమవుతుందమ్మా? మాట్లాడట్లేదు ఎవరు? ఉన్నారా లేదా? వీటిని మనం ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ సహా నేను ప్రోగ్రామ్ చేసి పెట్టా. ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ వాచ్ ఇట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ దట్ వీడియో. వాట్ ఎవర్ యూ హ్యావ్ డౌట్స్ దట్ విల్ గెట్ క్లియర్డ్, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు టైం లేదు కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఓకేనా? స్ట్రింగ్ టోకెనైజర్. ఓకే, అలాగే ఇంకోటి strdup duplicate. So that will create duplicates for the string. Unna string ki inkoka duplicate tayaravutundi nenu vachesi strdup. So ivi chalu, indaku minchi ekku undadu. Maha aithe evaraina 5 to 6 cheptaru, మనం చాలా చెప్పాం. ఎన్ని చెప్పాం? 11. ఓకే, సో చాలా ఎక్కువ చెప్పాం నాన్న. సో మీరు ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ టు రైట్ అబౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఒక 10 రాస్తే సరిపోతుంది మీరు వచ్చేసి. లేదు అంటే స్పెసిఫిక్ గా ఒక 4 ఇచ్చి ఈ 4 గురించి రాయమంటారు ఎగ్జామ్, సింపుల్. ఓకే, సో దీస్ ఆర్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ నాన్న. ఓకేనా? we discussed about how to create string, how to initialize string, how to read string, how to print string,
and different operations you can perform on the string, starting from how to find the length and all that, right? Okay na? So that's it na. So tomorrow 8:50 I'll again come, okay? So we'll discuss the remaining concepts, and I'll ask the HOD sir to give a permission to take class on a Saturday, that whatever your lab slot, okay? We'll just cover whatever or how much enta cover ayagaledu anta. Alage manaki Tuesday lab slot undi kada, danlo nenu mottham nenu teeseskuntam, so that enta possible aithe anni cover cheseddam, sarena? Okay ma, so thank you for attending the class. Bye.